పాలిటెక్నిక్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. పాలిసెట్ 2027 ప్రవేశ పరీక్షకు హాజరై విద్యార్థుల కోసం ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ మీడియాకు తెలిపారు. నంద్యాలలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ శిక్షణకు సంబంధించిన దరఖాస్తు పత్రాలను విద్యార్థులు నేరుగా కళాశాల నుండే పొందవచ్చు. 10వ తరగతి పూర్తి చేసి పాలిటెక్నిక్ రంగంలో స్థిరపడాలనుకునే అర్హులైన విద్యార్థులందరూ ఈ ఉచిత శిక్షణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రిన్సిపల్ కోరారు. మరిన్ని వివరాల కోసం మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొరకు విద్యార్థులు డాక్టర్ సురేష్ బాబు, హెడ్ ఆఫ్ జనరల్ సెక్షన్, నాగరాజు, ఇంగ్లీష్ లెక్చరర్ ఈ క్రింది వారిని సంప్రదించవచ్చని తెలిపారు. పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించేందుకు అనుభవజ్ఞులైన అధ్యాపకులచే ఈ శిక్షణ ఇవ్వబడుతుందని కళాశాల ప్రిన్సిపల్ పేర్కొన్నారు. పాలిటెక్నిక్లో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ చేసుకోవడం కోసం పాలిసెట్ ఎంట్రన్స్ అనేది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఇష్యూ అయింది. పాలిసెట్ అప్లై చేసుకోవడానికి ఓసీ మరియు బీసీ విద్యార్థులు 400 రూపాయలు చెల్లించి, లేదా ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 100 రూపీస్ చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామినేషను ఏప్రిల్ 25వ తారీఖు నిర్వహించబడుతుంది. 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అనేది రాస్తారు. జనరల్గా ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ కోసం బాగా ప్రిపేర్ చేయించడానికి మన పాలిటెక్నిక్లో, అంటే ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాలలో అందరికీ ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ కోచింగ్ కోసం అప్లై చేసుకోదలిచిన వారు కాలేజీలో అప్లికేషన్ ఫామ్ తీసుకొని దానికి ఎస్ఎస్సి హాల్ టికెట్ జత చేసి ఒక ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దాంతో ఎన్రోల్మెంట్ ప్రాసెస్ పూర్తవుతుంది. తర్వాత ఈ ప్రాసెస్ 2వ తారీఖు లోపుగా పూర్తి చేసుకుంటే 4వ తారీఖు నుంచి పాలిసెట్ ఫ్రీ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్ వరకు వాళ్ళు జనరల్గా డిస్క్రిప్టివ్ టైప్ ఆన్సర్స్ రాస్తూ ఉంటారు. కాకపోతే ఎంట్రన్స్ మోడ్ ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి కోచింగ్ అవసరం అవుతుంది. బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా చోట్ల ఈ ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తూ ఉంటారు. కాకపోతే వేల కొద్ది రూపాయలు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాబట్టి అభ్యర్థులందరికీ కూడా ఉచితంగా వారికి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోచింగ్ కూడా ఆల్రెడీ పాలిటెక్నిక్లో పనిచేస్తున్నటువంటి ఎంతో అనుభవం ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లెక్చరర్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ కోచింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా వీళ్ళందరికీ కూడా ఫ్రీగా సప్లై చేయబడుతుంది. ఆ మెటీరియల్ కూడా నిష్ణాతులైనటువంటి లెక్చరర్స్ చేతనే తయారు చేయబడుతుంది బోర్డు ద్వారా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా వీళ్లకు ఆ మెటీరియల్ ఫామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు నంద్యాల మాత్రమే సెంటర్గా ఉండేది. తర్వాత లాస్ట్ ఇయర్ బేతంచెర్ల, తర్వాత బనగానపల్లి కూడా సెంటర్స్గా యాడ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి ఈ సెంటర్లను మరికొన్ని అడిషనల్గా చేర్చడం జరిగింది. ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరు, డోను ఈ ప్రాంతాల్లో కూడా పాలిసెట్ ఎగ్జామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఊర్లకు దగ్గరలో ఉన్నటువంటి సెంటర్లు ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఉండాలనే ఉద్దేశంతో ఈసారి మరికొన్ని సెంటర్స్ని యాడ్ చేయడం జరిగింది. కాబట్టి 10th క్లాస్ రాసినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డిప్లొమా తర్వాత టెక్నికల్ నాలెడ్జ్తో చాలా జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి విద్యార్థి కూడా 10th క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అప్లై చేసుకొని తర్వాత ఈ ఫ్రీ కోచింగ్ ద్వారా కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం.
polyset.ap.nic.in అనేటువంటి వెబ్సైట్ ద్వారా ఈ అప్లికేషన్ ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వారు ఈ వెబ్సైట్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ పాలిసెట్ ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి విషయాలు ఇంకా ఏమైనా వివరంగా తెలుసుకోవాలనుకుంటే జనరల్ సెక్షన్ హెడ్ డాక్టర్ జి సురేష్ బాబు గారిని సంప్రదించవచ్చు. ఫోన్ నెంబర్ 9912377723. ఈ నెంబర్కు కాల్ చేసి మిగిలిన విషయాలు తెలుసుకోవచ్చు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్.